హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో రైతుల ఖాతాల్లో పైసలు జమ. సో వీరికి 2,000 రూపాయలు, వీరికి 4,000 రూపాయలు జమ కావడం జరిగింది. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 శుభవార్తలు అయితే అందించడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. సో వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వానాకాలం సీజన్ అనేది ముగిసింది. ఇప్పుడు యాసంగి సీజన్ కోసం రైతాంగం మొత్తం పూర్తిగా సన్నద్ధమైంది. సో ఇప్పటికే పంటలకు సంబంధించి వివిధ దశల్లో అయితే ఉన్నాయి, కొన్ని చివరి దశలో అయితే ఉన్నాయన్నమాట. సో రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నారు కాబట్టి రైతు భరోసా నిధులు త్వరలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట. సో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అంటే, రైతులకు పంట సాగు చేయాలని సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా కూడా మనకు 2 విడతల్లో 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. అయితే రబీ సీజన్కి సంబంధించి జనవరిలోనే రైతు భరోసా నిధులని రైతుల బ్యాంక్ ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, దాదాపు మార్చి అయితే వచ్చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా డబ్బులు అనేది చెప్పినా కూడా రాకపోవడంతో ఎన్నికల కారణంగా ఆలస్యం అవుతుందని చెప్పి తర్వాత ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు అనేది వేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నెలాఖరులోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అవకాశం అయితే ఉందంట. ఇదిలో ఉంటే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే ముందుగా రైతు భరోసా పథకానికి తప్పనిసరిగా ఎవరు అర్హులు ఏంటనే దరఖాస్తు కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కారణమాట. ఈ పథకాన్ని ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెంది అయి ఉండాలి. అలాగే రైతుకు కనీసం వయసు అనేది 18 సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారు పేరు మీద ఉండాలి. అదేవిధంగా వ్యవసాయానికి అనుకూల భూమి ఉండాలి. ఆ భూమి ధరణి పోర్టల్లో తప్పకుండా నమోదవుతూ ఉండాలన్నమాట. అలాగే సాగు యోగ్యం కాని భూములు, బీడు భూములు, రాళ్ళు రప్పలు, కొండలు, రిలేషన్ వెంచర్లు, కాలువలు, అదేవిధంగా వాణిజ్య సదుపాయాల భూములు వాడుకున్నట్లయితే వారికి అయితే రైతు భరోసా అనేది ఇవ్వరనమాట. మినహాయింపు. ఇక దరఖాస్తు చేసుకోవడానికి సాయం ఎలా పొందాలి అంటే రైతులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే గతంలో వానాకాలం వచ్చిన వారు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవసరం, వారికి ఏం అవసరం లేదని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. ఒక్కోసారి దరఖాస్తు చేసుకుని సరిపోతుంది, మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవసరం లేదు. ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు కాబట్టి కొత్తగా ఎవరికైనా వానాకాలంలో చాలా మందికి పట్టాలు అయితే వచ్చాయి. ఇప్పుడు యాసంగి సీజన్ పైసలు కావాలని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇక ఎవరైనా ఏదైతే రైతు భరోసా రావాలని ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో నేరుగా మళ్ళీ వ్యవసాయ విస్తరణ అధికారి ఏఓను సంప్రదించి క్లస్టర్ అధికారి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. కావాల్సిన డాక్యుమెంట్లో పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకోవాలి, ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్, అదేవిధంగా కాపీ పూర్తిగా నింపి దరఖాస్తులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరికి ఇవ్వరు అనగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న వారికి కొంతమంది రైతులు అనర్హులు అనమాట. ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నవారు కూడా ఈ రైతు భరోసా అనేది ఇవ్వరు అనమాట. దేవాలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములకు కూడా రైతు భరోసా వర్తించదనమాట. గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పిఎం కిసాన్ సంబంధించినటువంటి పైసలు అనేది మనకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందనమాట. కొంతమంది అంటున్నారు పిఎం కిసాన్ సంబంధించి ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది రిలీజ్ చేశారని ఒకవేళ పడ్డా లేదా మీకు ఒకవేళ పడలేదా, 2,000 కనుక ఇంతకీ మీ పేరుందా లేదని ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మీరు ఈ పని చేయండి, ఎందుకంటే ఒకసారి లబ్ధిదారుడు స్టాటస్ అనేది చెక్ చేసుకుంటే మనకు పైసలు పడతాయా లేదని కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే లబ్ధిదారు స్టాటస్ సంబంధించి నిన్ననే మనకు మోదీ గారు ఈ పథకానికి సంబంధించి 22వ విడత విడుదల చేశారు. దాదాపుగా ఎక్కడంటే అస్సాంలోని గువాహటిలో అర్హత కలిగిన రైతులందరికీ పైసలు అనేది రిలీజ్ చేశారు. 18,640 కోట్లు, దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డిబిటీ పద్ధతిలో అయితే వారి ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి 3 పద్ధతిలో చెప్తానండి. సో అందులో మనం ఏదైనా ఒకదాన్ని చెక్ చేసుకున్నాం, మన పేరు ఉంటే తప్పనిసరి పైసలు అయితే వస్తాయి. అధికార వెబ్సైట్ pmkisan.in వెబ్సైట్ను విజిట్ చేయండి. అక్కడ వచ్చేసి ఫార్మర్ కార్నర్లో యాక్సెస్ చేయండి. హోమ్ పేజ్లో వచ్చేసి ఫార్మర్ కార్నర్లో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకు బెనిఫిషియర్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. అందులో క్లిక్ చేస్తే అందులో రాష్ట్రం అడుగుతుంది, జిల్లా అడుగుతుంది, బ్లాక్ అడుగుతుంది, అందులో సెలెక్ట్ చేసుకుంటే అందులో పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే తప్పనిసరిగా డబ్బులు అనేవి ఖాతాలో పడుతుంది అనమాట. ఒకవేళ రాకపోవడానికి కారణాలు ఏందని కూడా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో పిఎం కిసాన్ రాకపోవడానికి ఈ కేవైసీ అనేది ఒకసారి చేసుకున్నారు లేదా వెరిఫై చేసుకోండి. అదేవిధంగా ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి యాజమాన్యం పొందిన వారికి మాత్రమే వస్తుంది. కుటుంబంలో సభ్యులందరికీ కన్నా ఎక్కువ మంది ప్రయోజనాలు పొందుతున్న అందరికి వస్తుంటే రాదనమాట, ఒకరికి మాత్రమే వస్తుంది. వెరిఫికేషన్ పూర్తి ఇలాంటి కేసులు తాత్కాలిక డబ్బులు అనేది తెచ్చిపోయాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఇటు దేశవ్యాప్తంగా కూడా. సో మొత్తానికి
మీరు ఇప్పటికైనా కూడా కేవైసీ అనేది చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అనమాట. సో ఇక త్వరలోనే మరి 23వ విడతకు సంబంధించి కూడా రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2,000 21వ విడత వచ్చిన వారికి రూ. 2,000 జమ అవుతుంది. అదేవిధంగా మిగతా వారికి ఏంటంటే రూ. 4,000. ఇప్పుడు కొంతమందికి 21 విడత, 22, 23 ఇలా 2 విడతలు అంటే విడతకు రూ. 2,000 చొప్పున రూ. 6,000 కూడా జమ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొంతమందికి ఏమో పీఎం కిసాన్ పైసలు ఎలా పడుతుంది అంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి వారికి ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మెసేజ్లు అయితే ఇచ్చేసిన వారికి వస్తున్నాయి. కొంతమందికి రావడం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో. ఈరోజు కాకపోతే రేపైనా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎల్లుండి అయినా. సో మొత్తానికి మీరు ఒకవేళ పైసలు తీసుకుంటే బెటర్. ఒకవేళ తీసుకోకపోయినా కూడా కొంతమంది పోస్ట్ ఆఫీస్లో అయితే అకౌంట్లో క్రియేట్ అవుతున్నారు, అప్డేట్స్ కూడా అవుతుంది అనమాట. వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. పీఎం కిసాన్ డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎందుకంటే గతం కంటే భిన్నంగా ఈసారి కొత్త మార్పులతో తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి తీపి కబురు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట.